నమస్కారం అండి. ఈరోజు మనము పొంగనూరు మార్కెట్ వనగనపల్లి విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ మనకు శివకుమార్ అన్న సలార్ అన్న వెరైటీ వేసాడు. ఇది యాక్చువల్గా ఈరోజు ఇది 8వ కటింగ్ అన్న మన టమాటా సలారు 8వ కటింగ్ కూడా సైజు చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో. ఒకసారి మన సలార్ గురించి మన శివన్న మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే శివన్న. ఓకే, ఎలా ఉందని మన సలారు? సలార్ బాగుంది సార్. ఇది కాయ సైజు బాగా వస్తుంది. మార్కెట్ కటింగ్ వరకు సైజు ఉన్నది. ఓకే, వెయిట్ ఎక్కువ ఉన్నది. వెయిట్ ఎక్కువ ఉన్నది. ఇది కొంచెం పెద్ద రావడం వల్ల కాయ సైజ్ అనేది ఉన్నది. 2-4 వెయిట్ చేసినా పడటం లేదు ఎక్కువ. ఓకే, చెట్టు కాయం రావడం రాలేదు గెలేదు. ఇది ఎన్నో కటింగ్ అన్న? 8వ కటింగ్. ఓకే, ఇప్పుడు ఎన్ని బాక్సులు దింపారు? 3,000 బాక్సులు. 3,000 బాక్సులు అంటే 8,000 మొలక? 3 ఎకరాలు. 3 ఎకరాలు అంటే ఒక 20,000 మొలక 3,000 బాక్సులు దింపినారు. ఇంకెంత ఉంటుంది అందాజుగా? ఇంకా 10,000 బాక్స్ పైన ఉంటుంది. కాయ మెతుగా కానీ ఏమైనా వచ్చిందన్న? మెతుగా కానీ రోజు కానీ రానే రాదు. రోజు కానీ మెతుగా కానీ రానే రాదు. ఓకే ఓకే, ఇది 8వ కటింగ్ అయినా చూడండి, మీరు గమనించగలరు రైతు సోదరులు కూడా. 8వ కటింగ్ కూడా మనకి ఏ సైజ్ ఉంది చూడండి. కాయ షేప్ కానీ సరే మీరు ఒకసారి చూపించండి అండి. ఇక్కడ కాయలు చూపించండి అన్న. చూడండి 8వ కటింగ్ చూడొచ్చు మీరు రైతు సోదరుడు. పేర్చినవి కాకుండా అక్కడ ఉండేవి కూడా చూపించాను. అక్కడ ఉన్న కూడా చూపించాను. మరి పొడికాయ కూడా తక్కువే ఇందులో. షేప్ బాగుంది. షేప్ బాగుంది సలారు. ఈ పక్కన 10 రోజులు ఇంట్లో పెట్టినా. ఓకే ఓకే ఓకే, టేస్ట్ బాగుంది. మిగతా రైతులకు మీరు చెప్తున్నారన్నా? పక్కా చెప్పచ్చు. ఓకే ఓకే కానీ కాయలు కానీ చెట్టు మొయలకు పడిపోయినది. 8 అడుగులు చెట్టు వచ్చి. ఓకే ఓకే 8 అడుగులు వచ్చి చెట్టు కాయ మొయలకు కింద పడిపోయింది. కాయ పిల్లకి పడిపోయింది. ఓకే ఓకే, సరే శివన్న మరి ఇతర చెప్పండి. ఓకే.